హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ కలెక్షన్స్. ఈరోజు వచ్చేసేసి పంచలోహన్ జ్యువెలరీ అన్పాలిష్డ్ అవి మన బాడీ హీట్ని బట్టి కొంతమందికి కలర్ వస్తుంది, కొంతమందికి బ్లాక్ అయిపోతుంది కదా, దాన్ని ఎలా క్లీన్ చేయాలి అనేది చెప్తాను. ఇవి వచ్చేసేసి ఒక్కొక్కరికి అయితే చాలా బ్లాక్ అయిపోద్ది. 2 డేస్కి ఒకసారి 1 డేకి ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి చూడండి ఎలా బ్లాక్ అయిపోయిందో చేయను. దీన్ని ఇప్పుడు మనం క్లీన్ చేద్దాం, ఓకేనా. క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఏంటో చెప్తాను, ఒకసారి చూడండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో లెమన్ కానీ చింతపండు కానీ వాటర్గా చేసుకుని ఉంచుకొని, చూసారు కదా ఇలా వాటర్గా ఉంచుకొని దాంట్లో ఈ చైన్ అనేది వేద్దాము. వేసి ఒక 10 మినిట్స్ కానీ అలా ఉంచి బాగా వాష్ చేయాలి. 10 మినిట్స్ 20 మినిట్స్ అలా ఉంచేసేసి ఫింగర్స్తో కానీ బ్రష్తో కానీ మనం వాష్ చేసుకుంటే, చూడండి ఒకసారి ఎలా వాష్ చేస్తున్నామో. ఇలా వాష్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ కలర్కి అనేది వస్తుంది. ఇలా 2 డేస్కి ఒకసారి 1 వీక్ ఒకసారి, అంటే మన బాడీ హీట్ని బట్టి కలర్ చేంజ్ అవ్వడం బట్టి మనము వాష్ చేసుకుంటూ ఉండాలి. అన్పాలిష్డ్ అయితే ఇలా వాష్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఇందాకడికి ఇప్పటికీ కలరు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. ఇలా వాష్ చేసుకోవాలి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇంకొకటి వీడియో చూపిస్తే ఒకసారి చూడండి. ఇది వచ్చేసేసి మెట్టెలు పట్టీలు, ఒకసారి చూసారు కదా, సేమ్ ప్రాసెస్ అండి. చింతపండు వాటర్లో వేసి 10 మినిట్స్ అలా ఉంచి బాగా రఫ్ చేస్తే మళ్ళీ ఎప్పటిలాగే వస్తుంది. ఒకసారి చూడండి ఎలా. తర్వాత మంచి నీళ్ళతో కడిగేసేసుకుని ఒక క్లాత్లో వేసి ఇలా తుడుచుకుంటే నార్మల్గా చూసారా, క్లాత్లో వేసి బాగా తడి లేకుండా తుడిచేస్తే ఒకసారి చూడండి ఎలా వచ్చాయో. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇంకో బ్యాంగిల్స్ కస్టమర్ అనేది బ్లాక్గా అయిపోయినాయి అంట. ఆ కస్టమర్ మా దగ్గరికి తీసుకొచ్చారు, మీరు ఇచ్చారు బ్లాక్గా అయిపోయినాయి ఒకసారి చూడండి అని తీసుకొచ్చారు. మేము వాళ్ళ ఎదురే క్లీనింగ్ చేసి చూపిస్తున్నాము. ఒకసారి చూడండి. కొంచెం చింతపండు తీసుకొని మనం చెప్పినా అర్థం చేసుకోకుండా కొంతమంది కస్టమర్స్ అనేది ఇలా బ్లాక్గా అయిపోతున్నాయి ఏం చేయాలని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నారండి. ఒకసారి చూడండి. వాళ్ళ దగ్గర ఇలా క్లీన్ చేసి చూపించాము. చూడండి ఆఫ్టర్ అండ్ బిఫోర్ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది కదా. అప్పుడు ఇలా చెయ్యాలా అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి.